బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనాలు చాలా ప్రాంతాల్లో జరుపుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువగా జరుపుతున్నారు. అయితే రేపు రాష్ట్రంలో వర్ష సూచన ఏ విధంగా ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాతావరణ శాఖ అధికారి ఉన్నారు వైకే రెడ్డి అని అడిగి తెలుసుకుని సార్ చెప్పండి. ప్రధానంగా రేపు ఎలా ఉండబోతుంది వర్ష సూచన? రేపు తెలంగాణలో మొత్తం మీద మనకి వర్షాలు మోస్తరు వర్షాలు పడతాయి, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు కూడా తెలంగాణ మొత్తంగా విస్తారంగా వర్షాలు పడతాయి, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే ఈ రోజు కంటే రేపు కొంచెం వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఇంకాను ఎల్లుండి కూడా కొంచెం వర్షాలు మామూలుగానే పడతాయి, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంచెం వర్షాలు తగ్గుముఖం పడతాయి. సరే, ఈ వర్షాలు సాధారణంగా ఇంకెన్ని రోజులు పడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే వరుసగా పడుతున్నాయి వర్షాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలో ఎక్కువ ఉంటుంది సార్ వర్ష ప్రభావం? మీకు తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో ఉంటుంది. అన్ని జిల్లాలలో కూడా వచ్చే 3 రోజుల వరకు వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు అంతటాను, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశము 3 రోజుల వరకు తెలంగాణలో ఉంది. ఇప్పుడు గత 3 రోజులుగా కూడా మనకి భారీ వర్షాలు తెలంగాణ అంతటా అన్ని జిల్లాలలో కురిశాయి. మనకి ఆదిలాబాద్ జిల్లా ఖాన్పూర్లో 9 సెంటీమీటర్లు, మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో 7 సెంటీమీటర్లు, పరిగిలో 7 సెంటీమీటర్లు, ధర్మసాగర్ వరంగల్లో 7 సెంటీమీటర్లు, గూడూరు వరంగల్లో 7 సెంటీమీటర్లు, అలాగా రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, మనకి హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, అన్ని జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడడం జరిగింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే నెక్స్ట్ 3 రోజుల వరకు కూడా కంటిన్యూ అవుతుందని మేము భావిస్తున్నాము. అన్ని జిల్లాలలో వర్షం మామూలు కంటే చాలా ఎక్కువగా పడింది. మనకి చూసినట్టయితే అతి ఎక్కువగా మెదక్ జిల్లాలో 1000% ఎక్కువ వర్షం పడింది. అలాగే మనకి హైదరాబాద్ జిల్లాలో కూడా 800%, ఆదిలాబాద్ జిల్లాలో 416%, అలాగే అన్ని జిల్లాలలో కూడా తక్కువ మనకి 105%, కరీంనగర్ జిల్లాలో కొంచెం తక్కువగా పడింది. అన్ని జిల్లాలలో వర్షం పడింది. తెలంగాణ యావరేజ్గా చూస్తే 459% అధిక వర్షం పడింది. మనకి మాన్సూన్ స్టార్ట్ అయిన రోజు నుంచి 1 జూన్ నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే తెలంగాణలో -1%, అంటే దాదాపు నార్మల్ రెయిన్ఫాల్ మనకు పడింది. జిల్లాల వారీగా చూసినట్టయితే అతి తక్కువ వర్షం పడింది నిజామాబాద్ జిల్లా 11% నెగటివ్గా ఉంది. అలాగే మెదక్ జిల్లా -17%, మహబూబ్ నగర్ -11% పడింది. ఎక్కువ చూసినట్టయితే నల్గొండలో 25%, అన్నిటికన్నా తెలంగాణలో ఎక్కువ వర్షం పడింది నల్గొండ జిల్లా 25% అధికంగా వర్షం పడింది. మిగతా జిల్లాలలో దాదాపు నార్మల్కి దగ్గరగా 8%, 7% అధికంగా అలా పడడం జరిగింది. మనకిప్పుడు ఈ కోస్తా ఆంధ్ర తీరంలో, ఈ బంగాళాఖాత కోస్తాంధ్ర తీరంలో ఇప్పుడు ఉన్న అల్పపీడనం వల్ల ఇక్కడ గాలులు తిరుగుతున్నాయి. మనకి దీని ప్రభావం ఈ తెలంగాణ పైన వెస్ట్, సౌత్ వెస్ట్ సెక్టర్లో ఉంటుంది. సో ఇక్కడ వర్షాలు పడే అవకాశము చాలా ఎక్కువగా ఉందన్నమాట. అల్పపీడనం ఎలా ఉండబోతుంది సార్? అంటే ఈ నిమజ్జనానికి ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా సూచన ఉంటుంది? మీకు ఈ అల్పపీడనము రేపు కూడా దాదాపు అదే ప్రాంతంలో ఉండే అవకాశమే ఉంది. కొంచెము ఉత్తర దిశగా కదిలే అవకాశం కూడా కనపడుతుంది. బట్ అయినప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం రేపు వర్షాలు, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు రాష్ట్రం అంతటా పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా అదే విధంగా అక్కడక్కడ అధిక వర్షపాతము, అంటే మనకి హెవీ రైన్ఫాల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి అడపా అంటే రేపు ఎలా ఉంటుందంటే రోజంతా అడపా జల్లులు వస్తూనే ఉంటాయి. కొన్ని జల్లులు కొంచెం భారీగా రావచ్చు, కొన్ని జల్లులు ఒక మోస్తరు వర్షాలతో రావచ్చు అనమాట. సో అయితే అది మొత్తానికి రేపు మాత్రం అడపదడప వర్షాలు వస్తూ ఉంటాయి, ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే 16 తర్వాత మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శ్రీనివాస్, విజిక్ న్యూస్, హైదరాబాద్.